మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో 2 రోజులు లేట్‌గా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎక్కడ ఉన్నామో చెప్పనా? కాశీలో కార్తీక మాసం. అవునండి. ఆల్రెడీ వీడియోస్ చాలా అప్‌లోడ్ చేశాను గదా! ఈరోజు ఈ వీడియో అయితే 2 రోజులు టైం తీసుకున్నానండి. ఎందుకంటే ప్రయాణం. ఆ ప్రయాణంలో అక్కడ మాట్లాడటానికి కుదరదు కాబట్టి ఇదిగో ఇంటికొచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అవును. ఇప్పుడెక్కడికి వెళ్తున్నాము? తెల్లవారుజామున 4 గంటలకే చక్కగా తలస్నానం చేసి, ఆ తర్వాత చక్కగా రెడీ అయ్యి, ఇదిగో గంగమ్మ తల్లి దగ్గరికొచ్చాం. అర్థమైపోయింది గదా! ప్రొద్దున ఎంత ప్రశాంతంగా ఉన్నదో గంగమ్మ తల్లి, సాయంత్రం అయ్యేటప్పటికి భక్తులతో కిటకిటకిటలాడుతూ ఉంటుంది. ఇప్పుడెక్కడ ఉన్నాము? పోలిని స్వర్గానికి పంపించడం కోసం ఇదిగో ఇక్కడికొచ్చి పూజ చేసుకోవటం కోసం రెడీ అయ్యాం. ఈ పూజకి కావాల్సినవన్నీ తీసుకొచ్చామండి. ఎక్కడి నుంచి తెచ్చామో తెలుసా? చీరాల నుంచి మేము వస్తూనే అరటి దొప్పలు తీసుకొచ్చాం. అలానే ఒత్తులు కూడా తీసుకొచ్చాం. 33 ఒత్తులు. అలానే 365 ఒత్తులు. ఒకరోజు పూజ చేసిన రోజు ఉంటుంది, చెయ్యని రోజు ఉంటుంది. అవునా కాదా? అందుకని చేసిన రోజు, చెయ్యని రోజుతో సంబంధం లేకుండా 365 ఒత్తులు వెలిగించుకొని శివయ్య తండ్రికి దండం పెట్టుకోవటానికి రెడీ అయ్యాం. ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేసినట్టేనండి. ఒక 2, 3 రోజులు చేయలేకపోయాం. ప్రొద్దున్నే అదే జర్నీలో ఉంటావు ఒకరోజు, అలానే అయోధ్యకు వెళ్తున్న రోజు ప్రొద్దున్నే తెల్లవారుజామున లేసి అలా వెళ్ళాలి కాబట్టి తెల్లవారుజామున లేసి వెళ్ళాం. అందుకని మొత్తం మీద 2, 3 రోజులు స్కిప్ చేయటం జరిగిందండి. అందుకని అలా అయినా కాకపోయినా 365 ఒత్తులు వెలిగించుకున్నామనుకోండి, మనకి ఒక తృప్తిగా ఉంటుంది గదా! ఒకరోజు చేసిన రోజు ఉంటుంది, చేయని రోజు ఉంటుంది అనని. ఆ తర్వాత ఈ అరటి బోదెల్లో ఒత్తులు రెడీ చేసుకొని పెట్టుకున్నామా, మేము ఒక గ్రూప్‌గా వెళ్ళాం గదా! గ్రూప్‌గా వెళ్ళిన వాళ్ళమందరం అరటి బోదెల్లో రెడీగా ఆ ఒత్తుల్ని రెడీ చేసి పెట్టుకొని, ఆ తర్వాత చూసారా ఎంత పెద్ద పెద్దమ్మ వేస్తున్నామో, ఈ ముగ్గులో పసుపు, కుంకుమ వేసి, ఆ తర్వాత తమలపాకులో గౌరీదేవిని తయారు చేసుకోవటానికి రెడీ అయ్యాం. కొంచెం నీళ్లు పోసి, ఇదిగో ఇలా పసుపు ముద్దను తయారు చేశామా, అప్పటిదాకా పసుపు, ఇప్పుడు గౌరమ్మ దేవి అయింది. ఈ గౌరమ్మ దేవిని కూడా ఆ ముగ్గులో పెట్టి, ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం అక్షతలు తీసుకొని ఇలా వేసి, ఆ తర్వాత మేము తీసుకెళ్ళిన 365 ఒత్తులు కూడా అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళమందరం అక్కడ పెట్టేసుకున్నామా, ఆ తర్వాత దీపారాధన చేయటానికి రెడీ అయ్యాం. చెప్పాను కదండీ! ఒకరోజు చేసిన రోజు ఉంటది, చేయని రోజు ఉంటుంది. 360 అంటే సంవత్సరం పొడవునా చేసిన రోజు, చేయని రోజు ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలా దీపారాధన చేసుకొని, ఆ తర్వాత ఆ అరటి బోదెల్లో పోలిని స్వర్గానికి పంపించడం కోసం రెడీ చేసుకొని పెట్టుకున్న 33 ఒత్తులను కూడా వెలిగిచ్చేసి గంగా నదిలో వదలటానికి రెడీ అయ్యామండి. నేను తెలిసి కానీ, తెలియక కానీ ఏమన్నా తప్పులు చెప్పుంటే క్షమించండి. మేము అక్కడ ఏమి చేశామో అన్నది ఆ కొంచెం వీడియో అంటే పూజా కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో తీసుకున్నామండి. అప్పటికే కొంతమంది మేమైతే రూమ్‌లోనే స్నానం చేసి వచ్చామండి. కొంతమంది అప్పటికే ఇక్కడికొచ్చి స్నానం చేసి, ఆ తర్వాత ఒత్తులు వెలిగిస్తున్న వాళ్ళు ఉన్నారు. మాకులాగా కొంతమంది ఇక్కడికి ముందుగానే స్నానం చేసి వచ్చి ఒత్తులు వెలిగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ పోలిని స్వర్గానికి పంపిస్తూ కొంచెం పసుపు, కుంకుమ, ఆ తర్వాత ఇదిగో ఇలా అరటి బోదెలు అలా నీళ్ళల్లో వదిలేసేసి, ఆ తర్వాత తల్లి చల్లగా పసుపు కుంకుమలతో అందరం సుఖంగా సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని చెప్పి దండం పెట్టుకొని, ఆ తర్వాత ఇలా బయటకొచ్చేసామండి. కానీ అప్పటికే ప్రొద్దున్నే గంగా హారతి టైంలో ఈ గంగా హారతిని చూసాం. ప్రొద్దున్నే కూడా గంగకి హారతి ఇస్తారు అన్న విషయం ఇంత ప్రొద్దున్నే వెళ్ళిన తర్వాత తెలిసింది. చెప్పాను కదా! పూజంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో, ఫోటోస్ తీసుకున్నామని అదిగోదుకోండి చూడండి అక్కడ గంగా హారతి ఇస్తున్నారు చూసారు కదా! మేము ఇటువైపు ఇక్కడ ఇంకొక పక్కనే అంటే గంగా హారతి ఇచ్చే దాని పక్కనే ఉండి ఈ పూజా వేడుక అదంతా చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇక్కడికొచ్చేసామండి.
పోలిని స్వర్గానికి పంపించే పూజ చేసుకొని, ఆ తర్వాత వారాహి అమ్మవారి దగ్గరికి బయలుదేరాం. ఆ వీడియో కూడా త్వరలో అప్‌లోడ్